దేవుడు వారిని విడిపించి వారిని రక్షిస్తాడని. ఎందుకు అంటే మనము ఆయన శరణుజొచ్చి ఉన్నాము. ఇంగ్లీష్లో రెఫ్యూజ్ అనే మాట వాడుతుంటారు. చూడండి, ఆయా సందర్భాల్లో ప్రపంచంలో యుద్ధాలు తలెత్తినప్పుడు, యుద్ధాలు రేగినప్పుడు చాలామంది ఆ యుద్ధ బీభత్సకాండ నుండి తప్పించబడ్డానికి, రక్షించబడ్డానికి ప్రక్క దేశాలకు వలస వెళ్ళిపోతూ ఉంటారు. మైగ్రేట్ అయ్యేవాళ్ళు కొంతమంది, లేదా రెఫ్యూజీస్గా వెళ్ళేవాళ్ళు కొంతమంది మనం చూస్తూనే ఉంటాం. అయితే దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, భక్తిహీనులు మనల్ని చుట్టుముట్టినప్పుడు, వారు మనల్ని తమ మాటల ద్వారా కృంగదీయాలనుకున్నప్పుడు, లేదా తమ క్రియల ద్వారా మనల్ని బాధపరచాలనుకున్నప్పుడు, మన విశ్వాసాన్ని, మన భక్తిని, దేవుని పట్ల మనకున్న ప్రేమను తగ్గించాలని ప్రయత్నం చేసినప్పుడు మనం ఎవరిని ఆశ్రయించాలి అంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. ఈ 37వ కీర్తన దావీదు భక్తుని ద్వారా రాయబడింది. దీనిలో ఎక్కువగా భక్తిహీనులు అనే మాట మనం చూస్తూ ఉంటాం. నిజమే, భక్తిహీనులు ఉన్నారు. వాళ్ళు దేవుని బిడ్డల మీద ఏదో రకమైన ఉద్దేశాలు కలిగి ఉండి వారిని ఇబ్బంది పెట్టాలని, బాధ పెట్టాలని, ఆధ్యాత్మిక జీవితంలో వారు ఎదగకుండా అడ్డుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే దేవుని లేఖనానుసారంగా అలాంటి సిచ్యువేషన్స్ మన జీవితంలోకి వచ్చినప్పుడు, అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం దేవుని శరణు కోరుకోవాలి. ఎందుకంటే ఆయన మనకు సహాయం చేసేవాడు. హిబ్రూ భాషలో సహాయం అనే మాటకు అజర్ అనే పదం వాడబడింది. ఎబినెజర్ అనే పదం మనం ఎక్కువగా వింటూ ఉంటాం కదా. సో అజర్ అనగా సహాయము, దేవుడు మనకు సహాయం చేస్తాడు. హెల్ప్ అనే మాట ఇంగ్లీష్లో రాసినప్పటికీ ఆ హిబ్రూ పదానికి అజర్ అనే మాటకు ఎయిడ్ అనే పదం ఇంకా బాగుంటుంది. ఎయిడ్, చాలా చక్కగా సహాయపడుట, అంటే కష్ట సమయాల్లో ఆదుకొనుట, ఇలాంటి అర్థాలు ఆ మాటకు వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఎయిడ్ అంటారు చూసారా, అంటే ఎవరైనా యాక్సిడెంట్ గురైనప్పుడు, రోడ్ల మీద పడిపోయినప్పుడు, కొంతమందికి రక్తం పోతూ ఉంటుంది, దెబ్బలు తగిలి బాధపడుతున్నప్పుడు ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఉంటాయి. బస్సెస్లో కానీ, లేదా ట్రైన్లో కానీ, లేదా అంబులెన్స్లో కానీ ఆ ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకెళ్ళి మొట్టమొదటిగా వారికి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. సహాయం చేయడం, ఎయిడ్ అనే పదం మనం చూస్తూనే ఉన్నాం.